అక్షరాల 1,00,00,000 ఖతమైన కాళేశ్వరమా కాకా ఇది కాళేశ్వరం కాదు శనీశ్వరం చేసినావు. తెలంగాణ ప్రజల నడ్డి విరిచి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా రూపుమాపి ఆర్థిక నష్టం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజానికం నెత్తిన ప్రతి ఒక్కరికి ₹1,00,000 అప్పు మిగిల్చిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు చెప్పేది నిజం, ఎవరు ఆడిస్తుండ్రు? ఇది కేసీఆర్ ఓ మాట చెప్తే హరీష్ ఇంకో మాట, ఈటల ఇంకో మాట, తుమ్మల ఇంకో మాట. సబ్ కమిటీ నివేదిక అంటాడు, సబ్ కమిటీకి సంబంధమే లేదని తుమ్మల అంటా ఉన్నాడు. మంత్రివర్గం ఉంది అని ఆయన అంటాడు. అసలు నీళ్లు నింపమని ఎక్కడ ఏ ఆదేశాలు ఇవ్వలేదని హరీష్ చెప్తా ఉన్నాడు. నేనే తలబద్దలు కొట్టుకొని కట్టినా అన్న కాక నాకేం సంబంధం లేదంటుండు. ఏది నిజం ఏది అబద్ధం కాళేశ్వరంపై? ఓకే, ఎవరిది అబద్ధం? కాళేశ్వరం కమిషన్ ఎదుట తలో మాట, ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం ఉందన్న ఈటల, ఆమోదం లేదంటూ తుమ్మల ప్రకటన. సిడబ్ల్యూసీ సూచన మేరకే మేడిగడ్డను ఎంపిక చేశామని హరీష్. గత ప్రభుత్వం మాటలకు చేతులకు పొంతన లేని జీవోలు ప్రజలు గందరగోళానికి గురి చేయడమే లక్ష్యమా? కమిషన్ ఎదుట కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు? నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ ఉదయం 11:30 హాజరు. బల ప్రదర్శన చాటేందుకు గులాబీ నేతలు సిద్ధం. ఎందుకురా బాయ్ బల ప్రదర్శన? నడవత్తలేదా కాకకు? మీరు మోసుకపోవాలనేది వాహన శ్రేణితో భారీ ర్యాలీ. 600 కార్లతోటి భారీ ర్యాలీ చేస్తే కాళ్ళు ఎరగొట్టి కూకుండా పెట్టిర్రు. దెబ్బకే ఇక్కడ అసెంబ్లీ వీకింది, ఆడ ప్రధానమంత్రి అంటే గాలి మొట్ట గంగలు కలిసింది. బల ప్రదర్శనలు బంద్ చేయరా భయ్, మిమ్మల్ని పావులు లెక్క వాడుకుంటుండేనే.